తల్లికి వందనం. తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ ఆనందం కోసం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక హెచ్ఆర్డి మినిస్టర్గా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొస్తూ మరి ఈరోజు ఇచ్చిన మాటకి కట్టుబడి స్కూళ్ళు తెరిచే నాటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి స్కూల్లో మౌలిక వసతుల కోసం 2,000 తీసి 13,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల ఖాతాల్లోకి, తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా అనుసంధానం చేసి నడిపించినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పాడు. అన్ని మాయ మాటలు చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని 2019లో గెలిచిన తర్వాత అన్నీ వంకలు పెట్టి కట్ చేసి ఒకరికే ఇస్తానని చెప్పి, అది కూడా ప్రభుత్వ పాఠశాలని చెప్పి ఆ రోజున కొన్ని మాయ మాటలు చేసి కట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు పోరాటం చేశాం. కానీ ఆ రోజు 42 లక్షల మందికి ఇచ్చారు. కానీ ఈరోజు 67 లక్షల దగ్గర 30,000 మందికి ఇవాళ తల్లికి వందనం ఆ తల్లుల ఖాతాలో పడి అంటే అది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ స్కూళ్ళన్నీ కూడా ఒక మోడల్ స్కూల్స్గా తయారు చేయటం, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా విద్యా విధానాల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి టీచర్స్ని ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్స్ ఉండాలి, ఏ రకమైనటువంటి సిలబస్ ఉండాలి. మొన్న 10th క్లాస్ రిజల్ట్ చూసాం. నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ స్కూల్స్లో కూడా పెద్ద ఎత్తు ఉత్తీర్ణత శాతం 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా ముఖ్యమంత్రి గారు చేయాలనే ఆలోచనకి ఏదైతే ఉందో ఆ రకంగా మన యువతని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానానికి మరొకసారి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసాం గతంలో, ఇవాళ ఈ రకంగా చేసిన దాంట్లో దాదాపు 30 లక్షల మంది పిల్లలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ సోదరులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. అలాగే దాదాపు 11,50,000 ఎస్సీ సోదరులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. 4,5 లక్షల మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలు ఉన్నారు. అలాగే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 8.5 లక్షల మంది ఉన్నారు. అంటే ఇవాళ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, ఎంత చిత్తశుద్ధితో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇవ్వాలని చెప్పి ఇవాళ 6 పిల్లలు ఉన్నటువంటి 4 కంటే పైన ఉన్నటువంటి పిల్లలు ఉన్నవాళ్ళు 25,000 మంది ఉన్నారు. ఉదయం కూడా నేను చూశాను 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలకి ఇవాళ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఇచ్చిన మాటకి కట్టుబడి చేసే ప్రభుత్వం. ఈ రకంగా కష్టాలు వస్తాయి, మనందరికీ తెలుసు. 200 పెన్షన్ ఉంది 2014. 1 కోటి గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఏదైతే ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నా క్యాంటీన్లు తెరిపించాం, పేదవాళ్ళకి అన్నం పెడతా కూడా మనసు రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ల ద్వారా వాళ్ళకి ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ 3 కూడా అందిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ త్వరలోనే ఏదైతే అన్నదాత
రైతు సోదరులకు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమానికి కూడా ఈరోజు అన్నదాత సుఖీభావ కింద త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవన్నీ అవి కూడా ఇవ్వడానికి ఇవాళ సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఇవాళ ఇచ్చినవన్నీ కూడా ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ గారు చెప్పారు, ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి కూడా ఇవాళ కార్యాచరణ తయారు చేస్తాం. ఇచ్చినటువంటి సూపర్ 6లో ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ అతి ప్రతిష్టాత్మకంగా పిల్లలని అందరినీ కూడా చదివించుకోవాలి. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక పిల్లల్ని తీసుకెళ్ళేమో కాన్వెంట్లో చేర్పించారు, అదే కుటుంబంలోని మిగతా పిల్లలనేమో ఊర్లో ఉన్నటువంటి చిన్న స్కూల్స్లో చేర్పించారు. ఎందుకంటే డబ్బులు లేక. అది ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఇవాళ 15,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నటువంటి విధానం. ఇవన్నీ చూడలేక మళ్ళీ ఏదో ఒకటి సృష్టించాలని, గొడవలు సృష్టించాలని, మళ్ళీ కులాల్ని మతాల్ని రెచ్చగొట్టాలని ఈ రకమైనటువంటి దుర్మార్గ ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయకులు ఇవాళ నిత్యం చేసిన తప్పిదాలన్నీ పాపాలన్నీ ఇవాళ బయటకు వస్తామంటే ఆ పాపాలని ఏదో రెడ్ బుక్లో కావాలని మా పేర్లు రాసి అరెస్టులు చేస్తారని చెప్పి, నిజంగా వారు చేసిన పాపాలు ఉన్నాయి, అవన్నీ వాస్తవాలు కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు, లిక్కర్ స్కామ్ ఇవాళ ప్రపంచంలో ఎక్కడా జరగనంత అతి పెద్ద స్కామ్. గతంలో మనం విన్నాం బోఫోర్స్ కుంభకోణం, ఇవన్నీ కూడా అవన్నీ 100 కోట్లు. ఇవాళ వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినాయి. భూముల ఆక్రమణలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు విచారణ చేయకూడదా? వీటి మీద విచారణ చేస్తే విచారణ అధికారుల్ని బెదిరిస్తారు, పోలీసుల్ని బెదిరిస్తారు. ఇవన్నీ కూడా ఒక ఆడబిడ్డలను పట్టుకుని అతి దారుణంగా ఒక మాట్లాడుతూ కూడా బాధ కలుగుతుంది. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత నీచానికైనా దిగే ఈ నాయకుల్ని, వాళ్ళ నాయకులు కాదు రాబందులు, ఆ రాబందుల్ని మటుకి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దరి చేరకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. తరిమి కొడదాం. ఈ రాష్ట్రం నుంచి ఆల్రెడీ ప్రజలు కొట్టేసరి ఇంకా సిగ్గు లేకుండా వస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా మనందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరు మన కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం పనిచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.